అద్భుతం. ధన్యుడివి భాస్కర్, ధన్యుడివి. వంశంలాగానే హంసము ఉంది, తండ్రిలాగానే పుత్రుడు ఉన్నాడు. కానీ భాస్కర్, ఈ అసంభవం సంభవం ఎలా అయింది? ముందుగా నిర్ణయించబడింది గనక సంభవం అయింది. నీ వస్త్రాలు ఎండిపోతాయని ముందుగానే చెప్పగలను. అరే, అది వదిలేయ్. వస్త్రాల్ని నేను ఇంటికి వెళ్ళి ఆరబెట్టుకుంటాను. నువ్వు వెంటనే ఇప్పుడు జరిగిన ఈ చమత్కారవంతమైన ఘటనక్రమం దాని గురించి చెప్పు. చెప్తాను. నేను మా బాబాయ్ చూపించిన మార్గంలో కాళీమాత మందిరానికి వెళ్ళాను కదా, అప్పుడు నేను అక్కడ కొన్ని పక్షుల్ని చూశాను. అవి ప్రతి ఏడు వర్షం రాకను ముందుగానే వచ్చి సూచిస్తూ ఉంటాయి. అది నేను కూడా చూశాను. వాటిని చూడగానే నాకు అవగతమైంది ఈ రోజు మధ్యాహ్నం ఖచ్చితంగా వర్షం వస్తుంది అని. అది అతి తీవ్రంగా ఉంటుందని. చూసారుగా, నా అనుమానం నిజమైంది. కానీ మరి ఆ నిప్పు? ఇటువంటి సందేహమే నా మస్తిష్కంలోకి వచ్చింది. దానికి మా బాబాయ్ సహాయాన్ని నేను వాడుకున్నాను. ఎప్పుడైతే గాలి, దుమ్ము వాటి ప్రత్యేకతల్ని చూపించాయో అప్పుడు బాబాయ్ ఎవరికీ తెలియకుండా వెళ్లి అగ్ని ప్రజ్వలిల్లడానికి కావలసిన ఏర్పాట్లు చేశారు. అదంతా సరే, ఈ ఇంద్రధనుస్సు ఎక్కడి నుంచి వచ్చింది? అది ఇంద్రధనుసును కూడా గుండప్ప వెళ్లి ఆకాశంలో గీశాడా ఏంటి? ఓరి తాతయ్య, అది మన అదృష్టమనే చెప్పుకోవాలి. సౌభాగ్యం రోజు నిద్రపోదు కదా, అప్పుడప్పుడు అది మేల్కొంటూ ఉంటుంది. చూసావుగా ఎక్కడి నుంచి ఎలా మారిపోయిందో. ఇక ముందు కూడా ఇలాగే జరుగుతూ ఉంటుంది. మహామాత్యులకు అంతం మొదలైంది. భాస్కర్, నువ్వు విజయనగరంకి కొత్త యుగాన్ని ప్రారంభించావు. అలాగే ఇక్కడితోనే సమాప్తం చేశాను. తాత, నాకు మహామాత్యులతో పోరాడాలన్న ఉద్దేశం కించిత్తు కూడా లేదు. నన్ను చూడగానే నుదుటి మీద 3 ముడతలు పడుతుంటాయి. చెవి దగ్గరికి జోరీగా వచ్చిందంటే వెంటనే విధ్వంసాన్ని సృష్టిస్తూ ఉంటాడు. నన్ను నా ప్రాణాలు కాపాడుకోనివ్వండి. ఈ ఆలోచనని నీ మస్తిష్కం నుంచి తొలగించు. పైగా కాంత కూడా నన్ను ఇక్కడి నుంచి వెళ్ళగొట్టాలని చూస్తోంది. మీ నాన్నగారు వెళ్లే ముందు నాకు ఒక పత్రాన్ని ఇచ్చారు. వారికి నమ్మకం ఉంది నువ్వు వస్తావు, నన్ను తప్పక కలుస్తావు అని. ఇక్కడి నుంచి వెళ్లే ముందు నన్ను కలిసి దానిని తీసుకో. ఓరిని, ఇప్పుడు నేను వెంటనే వెళ్ళి కాంతను కలవాలి. నేను వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్ళాలి.